తెలంగాణ ప్రజలకు 420 హామీలు ఇచ్చి వారిని 420లా మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ గురించి మాట్లాడడం ఏంటని బీజేపీ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. పథకాల పేరుతో ప్రజల్ని వంచిన సీఎం రేవంత్ రెడ్డి మోసగాడని ఆరోపించారు. ప్రధాని మోదీ భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో కాంగ్రెస్ను ప్రజలు చీకొట్టినా ఆ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. మోదీ పేద కుటుంబంలో పుట్టి ప్రధాని స్థాయికి దిగారని, కానీ రేవంత్ రెడ్డి లక్కీ డిప్ ద్వారా సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. ఒక 420 లాగానే మీరు 420 హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రజల్ని. మీరా మోదీ గారి గురించి మాట్లాడేది, మోదీ గారి కులం గురించి మాట్లాడేది? మీరు మోసగాళ్ళు. నరేంద్ర మోదీ గారి వాళ్ళ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ పటంలో మొదటి స్థానంలోకి తీసుకుపోవాలని ఆయన పడుతున్నటువంటి తపనను చూసి వాళ్ళ దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఈ దేశం యొక్క కీర్తి ప్రపంచవ్యాప్తంగా పాకాలే. ఈరోజు భారతీయుడు ఏ దేశంలో ఉన్నా ఈరోజు భారతీయునికి దొరుకుతున్నటువంటి గౌరవాన్ని చూసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఎక్కడ పోయినా భారతీయులం అంటే మాకు దక్కుతున్నటువంటి గౌరవానికి మేము గర్వపడుతున్నామని చెప్తున్నారు.